రేవంత్ అంటూ కేంద్ర మంత్రి ఇచ్చిన బ్రేక్ఫాస్ట్కు హాజరైన కాంగ్రెస్ సీఎం పోతారా ఇట్లా? పోవచ్చునా? పోనీ అది మన అధికార కార్యక్రమం అయితే కాదు, అఫీషియల్ ప్రోగ్రామ్ అయితే కాదు. ఇట్లా పర్సనల్ రిలేషన్ ఉండొద్దా అంటే ఉండొచ్చు. కాకపోతే ఇది మేమంటున్న మాట కాదు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నటువంటి మాట. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్కి సంబంధించిన లాయలిస్టులు అంటున్నటువంటి మాట. ఇట్లా పోతారా? ఎట్లా పోతాడా ఆయన పర్సనల్గా అని అడుగుతూ ఉన్నారు. ఇగో తాను ఇంకా టీడీపీలోనే ఉన్నట్టు వ్యవహరిస్తున్న రేవంత్ ఇక్కడ చూడండి, ఒక్కడు పోయిండు, ఒకే ఒక్కడు. నేను నిన్న మన ఛానల్లో కూడా చూపించిన ఆ వీడియో. ఒకే ఒక్కడు పోయిండు. ఎట్లా పోయిండు అంటే ప్రేమ ఉంది కాబట్టి పోయిండు. ఎట్లా పోయిండు అంటే ఎనుకున్నది వాళ్ళే కాబట్టి పోయిండు. ఎట్లా పోయిండు అంటే వాళ్ళే కావాలైనా కాబట్టి పోయిండు. ఎట్లా పోయిండు అంటే ఫ్యూచర్లో కూడా వాళ్ళతో ఉంటాడు కాబట్టి పోయిండు. ఇక చెప్పుకోరు ఇక అనుకోరు. మొదటి నుంచి ఎన్డీఏ కూటమి నేతలతోనే చట్టాపట్టాలు. ఆయన వ్యవహారాల శైలితో ఇండియా కూటమి నేతలకు షాక్. డీలిమిటేషన్ వివాదం వేళ ఎన్డీఏతో దోస్తానపై విమర్శలు. అవునా, ఓ పక్క డీలిమిటేషను మహిళా బిల్లు వీగిపోయి ఉంటే ప్రతిపక్షాలుగా మీరు వ్యతిరేకించి మల్లబోయి గాడ దుకాణం తెరిచిరు. నాకు అర్థం కాలే. వ్యతిరేకించినవు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పినావు. మల్లబోయి ఎన్డీఏ కూటమి నాయకులతోని ఆ మంత్రులతో కూర్చొని ఇట్లా బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు చేస్తే చెప్పుకుంటాడు ఇక రేవంత్ రెడ్డి. అప్పుడు అన్నాడు కదా సోనియా గాంధీ, అప్పుడు దేవత ఇప్పుడు దయ్యం, లేదా ఇప్పుడు దయ్యం అప్పుడు దేవత. ఎట్లయింది అంటే తెలంగాణ ఇయ్యనప్పుడు దయ్యం, ఇచ్చినాక దేవత, అప్పుడు బలి దేవత, ఇప్పుడు అసలు దేవత. ఇప్పుడు ఇదే అంతే. నేను రాజకీయంగా వ్యతిరేకించిన, పర్సనల్గా పోయి కలిసిన, కానీ ఇదేం దోస్తానే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా, ఈ దోస్తానాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎటు పోతున్నావు, ఏం చేస్తున్నావు, నీ ప్రేమ ఎక్కడున్నది, ఎందుకు మన ప్రయోజనాలన్నీ ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పట్టబడవుతా ఉన్నాయి, ఎందుకు నీళ్ళ వాటాలో మనకు పంపకాలు సరిగ్గా జరగట్లేదు అంటే ఎందుకు జరగట్లేదు కొట్లాడవా అంటే. మరి రోజా ఇంటికి పోయి చేపల పులుసు తినరాలేదా కేసీఆర్ అంటే, ఒక్కసారి పోయొచ్చిన దానికి ఇట్లా మాటికి పోయేదానికి తేడా లేదా అంటే. కొంతమంది ఆ దొంగ ఒకసారి చేసిన దొంగనే ఎప్పటికి చేసిన, ఒకసారి చేస్తే ఒక్క సందర్భంలో ఎంత మాట్లాడి ఎంత ఒప్పందం చేసుకొని ఎంత కమిట్మెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతిసారి అందరికి కనిపించేలాగా పోతున్నాడు అంటే ఇంకా అర్థం చేసుకోరి. ఎవడన్నా ఏమని అనుకోని, నాకైతే దోస్తానం ఉంది. దాన్ని కవర్ చేసుకునేందుకు బాబుపై రాజకీయ వ్యాఖ్యలు కూడా చేసినట్టు మనం నేను చూసినాం. ఏమనంటే నాకైతే అట్లా అనుకోవట్లేదు, లాభం అవుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు, ఆయన వ్యాఖ్యలు నేను అట్లా యాక్సెప్ట్ చేయట్లేదు అన్నాడు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ముట్టడించాలని పిలుపునిచ్చిన ఎన్డీఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాత్రం ఇంటికి పిలిచి అల్పాహార విందు ఇవ్వడంపై ఇండియా కూటమిలో కలకలం రేగింది. బీజేపీ కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ శనివారం ఢిల్లీలో కొంతమంది మంత్రులు, బీజేపీ ఎంపీలతో పాటు ఎన్డీఏ కూటమిలోని ఏపీ టీడీపీ నేతలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. అయితే దీని గురించి తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలకు కూడా సమాచారం లేదని సీఎం రేవంత్ రెడ్డిని మాత్రమే ఆహ్వానించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పైగా ఈ విందుకు ముఖ్యమంత్రి, ఇగో చూడండి ఒకసారి, ఈ విందుకి ముఖ్యమంత్రి ఎవరెవరు తీసుకుపోయిండు అనేది ఒకసారి చూడండి. ఎంతమందిని తీసుకుపోయిండో కూడా తెలవాలి కదా మనకి. ఎంతమంది అన్నా ఒక్కడే పోయిండు కదా అని అంటోళ్ళు కూడా అంటారు. కాకపోతే చూడాలి, మనకేం తెలుసు తీసుకపోవచ్చు ఎవరన్నా ఎట్లా పోయిండు. ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా, ఇగో ఇది అసలు ఆక్షేపణీయం, అసలు ముచ్చట ఇది. అసలు ఎందుకోసానికి అడుగుతూ ఉన్నామంటే అసలు ప్రోటోకాల్ లేకుండా ఒంటరిగా వెళ్ళడంపై తీవ్ర చర్చనీయాంశమైంది. డీలిమిటేషన్ బిల్లు వివాదం కొనసాగుతున్న సమయంలోనే ఆయన విందుకు వెళ్ళడంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అంటే ఇక్కడ వ్యతిరేకించి ఏదో అంటారు కదా, నోటుతో నవ్వి నొసలతో ఎక్కిరించినట్టు. ఇటు పక్క ఆ బిల్లును వ్యతిరేకించి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుండు మోడీ అని చెప్పి మోడీకి సంబంధించినటువంటి మంత్రులని ఆ క్యాబినెట్ని కలిసిండయా. మళ్ళీ అది అల్పాహార విందుకు కలిసిండు. మళ్ళీ అది ఒక్క నాయకుని కూడా వెంట పెట్టుకోపోలే, సింగిల్గా పోయిండు. ఇక కొంతమంది రాసుకోవచ్చు సింహం సింగిల్గా అయినా పోతుంది. చూసిరా, అవతల గుహలకు కూడా పోయింది, అవతల కూటమి గుహలకు కూడా పోయింది మా సింహం అని రాసుకుంటారు, ఎలివేషన్లు ఇచ్చుకుంటారు. డీలిమిటేషన్ బిల్లు వివాదం కొనసాగుతున్న సమయంలోనే ఆయన విందుకు వెళ్లడంపై దేశవ్యాప్తంగా చర్చకు దారిసింది. దీంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్ రెడ్డి హడావుడిగా మీడియా చిట్చాట్ ఏర్పాటు చేసి ఏపీ సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని కొన్ని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక గల్లీలో పోరాటం, ఢిల్లీలో విందు రాజకీయం. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ఎన్డీఏ కూటమి పట్ల సానుకూల ధోరణి ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్న సంగతి తెలిసిందే. అవకాశం దొరికినప్పుడల్లా ప్రధాని మోదీని బడేబాయిగా సంబోధిస్తూ ఆయనపై ప్రశంసలు కురిపించడంపై కాంగ్రెస్ నేతలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇంకా చంద్రబాబు శిష్యుడనే భ్రమలో ఉన్నారని, అందుకే రాహుల్ గాంధీ ఆలోచనలకు భిన్నంగా అడుగులు వేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు విమర్శిస్తున్నారు. అందుకే రాహుల్ రేవంత్ మధ్య గ్యాప్ వచ్చిందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయినా రేవంత్ రెడ్డి వైఖరి ఏమీ మారలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లును ఓడించామని ఇండియా కూటమి నేతలు సంబరాలు జరుపుకుంటుంటే ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వారిని కలవకుండా ఎన్డీఏ నేతలతో విందులో పాల్గొనడంపై పార్టీలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటుపైన ఎట్లా మాట్లాడో తెలుసు కదా. విషయం చెప్పినా రేవంత్ రెడ్డి ఖండించకుండా మౌనంగా ఉండి తాజాగా అదే బీజేపీ నేతలతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీపై పోరాటం చేస్తున్నట్టు గల్లీలో మీడియా ముందు హడావిడి చేసి ఢిల్లీలో మాత్రం ఎన్డీఏతో అంటకావుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. కవరింగ్ డ్రామా. విందుకు వెళ్లిన విషయం బయటకు పొక్కడం, సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తడంతో రేవంత్ రెడ్డి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం హడావిడిగా మీడియా చిట్చాట్ ఏర్పాటు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకొని రాజకీయ వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో
జతకట్టిన ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు ప్రమాదంలో పడనుందని, తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాంతీయ పార్టీలను వాడుకొని బదిలేస్తుందని సీఎం పేర్కొన్నారు. ఇందుకు నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే ప్రస్తుత పరిస్థితే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఇదే తరహాలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం భవిష్యత్తులో చేదనుభవాలు తప్పవని, బీజేపీ బలం పెరిగితే నితీష్కు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే చిట్ చాట్లో మామూలుగా మాట్లాడితే విందు రాజకీయాల నుంచి ప్రజలు, రాజకీయ పరిశీలకులు మీడియా దృష్టిని మళ్లించలేమని, అందుకే చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారని విమర్శలు వినిపిస్తున్నాయంటూ పూర్తిగా ఎన్డీఏతో ఉన్నటువంటి దోస్తానాన్ని బయట పెట్టేసుకున్నాడు. ఓపెన్గా కనిపిస్తూ ఉంది. అది పర్సనల్ మీట్ అయినా ఏదైనా సరే ఒక పక్క దేశమేమో అట్టుడుకుతుంది, కాంగ్రెస్ వాళ్ళు ఏమో సంబరాలు చేసుకుంటుంటారు, బీజేపీ వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు ఏమో ఇక్కడ కాంగ్రెస్ వల్ల ఇల్లులు ముట్టడియాలి, లేకపోతే ఆ నాయకులని ముట్టడియాలి అని చెప్పి వాళ్ళు పిలిపిస్తారు. ఈ టైంలో వీళ్ళందరితో కలిసి తమరేమో దావతులు చేసుకుంటారని కామెంట్ చేస్తూ ఉన్నారు.